జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ముందుగా ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ యొక్క నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ను మరింతగా బలోపేతం చేసుకునేదానికి ప్రతి ఒక్కరు కూడా మీ శక్తి మేరకు, అది ఎంత చిన్న మొత్తమైనా సరే, నెలలో ఒకసారి మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఈ రోజు దాకా నడిచిందంటే, నడుస్తుందంటే దానికి కారణం అయితే మీరే. ఎందుకంటున్నానంటే నేను ఈ మాట, ఒకసారి మన వ్యూస్ చూడండి. ఈ వ్యూస్ వచ్చే రావడానికి మనకి యూట్యూబ్లో ఎంత వస్తారు డబ్బులు వచ్చి దీంతో మళ్ళీ మనకు ఆఫీస్కి రెంట్, మళ్ళీ అలాగే ఎంప్లాయీస్ శాలరీస్ ఏ విధంగా వస్తాయి? ఎట్టి పరిస్థితుల్లో కూడా రావు. కేవలం మీరు అందిస్తున్న సపోర్ట్ తోనే ఛానల్ ఇంతవరకు వచ్చింది. మీరు అందించబోయే సపోర్ట్ తోనే ఇంకా ముందుకెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ శక్తి మేరకు సపోర్ట్ చేయండి. అలాగే ఇదిగో ఈ స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసినా కూడా దాని ద్వారా మనకు డబ్బులు పంపించవచ్చు. లేదా కింద జీపే, పేటిఎం నెంబర్లు ఉంటాయి, వాటి ద్వారా అయినా మన డబ్బులు పంపించవచ్చు. ఒకవేళ మీకు ఫోన్ పే నెంబర్ కావాలంటే అదే నెంబర్కు వాట్సాప్ పనిచేస్తుంది, లేదా మీరు కాల్ అయినా చేయొచ్చు. నేను మీకు వేరే ఫోన్ పే నెంబర్ ఏదైనా కూడా ఇస్తా. అలాగే కింద కామెంట్ బాక్స్ లో మన అకౌంట్ డీటెయిల్స్ అయినా ఉంటాయి. అంటే మీరు ఏ రూపంలో అయినా కూడా మనకు ఆర్థిక సహకారం అందించవచ్చు. మన ఛానల్ ముందుకెళ్లాలంటే, మన జాతీయవాద గళం ఇంకా మనం వినిపించాలంటే ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ కూడా మాకు ఎంతో అవసరం. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, కమ్యూనిస్టుల కుట్రల ఫలితం ఒకప్పుడు ప్రశాంతమైనటువంటి పవిత్ర భూమిలో రక్తం ఏరులై పారుతుంది. మిత్రులారా, మన పొరుగు దేశమైనటువంటి నేపాల్లో ఇప్పుడు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా కనిపిస్తున్నాయి. సున్సరి జిల్లాలో మొదలైనటువంటి మతపరమైనటువంటి ఘర్షణలు పక్కనే ఉన్నటువంటి మధ్యస్ ప్రావిన్స్ కు, అలాగే సిరాహా, ధనుషా జిల్లాల వరకు పాకి తీవ్రమైన ఉద్రిక్తతలకు దారితీసినాయి. కొంతమంది దీనిని కేవలం రెండు వర్గాల మధ్య జరిగినటువంటి సాధారణ గొడవగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ వార్తల వెనక ఉన్నటువంటి అసలు సంచలన నిజమేంటో, అక్కడ ప్రభుత్వ వ్యవస్థలు ఎంత ఘోరంగా పతనమైనాయో ఈ రోజు చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఈ కథ అనేది ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే మనము మే 28, 2008వ సంవత్సరానికి పోవాలా. ఆ రోజు వరకు నేపాల్ దేశం ప్రపంచంలోనే ఏకైక పవిత్రమైనటువంటి హిందూ రాజ్యంగా ఎంతో ప్రశాంతంగా ఉన్నది. అక్కడ రాజుల పాలన ఉన్నంత కాలం ఒక పద్ధతి, ఒక స్థిరత్వం అనేది ఉంటా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే విదేశీ శక్తులు జోక్యం పెరిగి కమ్యూనిస్టు భావజాలం బలంగా జొరబడిందో, అక్కడి నుంచి నేపాల్ యొక్క స్వరూపమే మారిపోయింది. నేపాల్లో రాచరికాన్ని రద్దు చేసి లౌకిక రాజ్యం అని చెప్పేసి ప్రకటించారు. చూడండి, ఆ తర్వాత సెప్టెంబర్ 20, 2015న ఒక కొత్త రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. కానీ ఇక్కడే ఒక పెద్ద పొరపాటు జరిగింది. కేవలం కొత్త రాజ్యాంగం అనేది తెస్తే సరిపోదు కదా. దేశాన్ని నడిపేటటువంటి కోర్టులు కావాలా, పార్లమెంట్ కావాలా, అలాగే పోలీసు వ్యవస్థలు నిష్పాక్షికంగా పనిచేయాలా. కానీ నేపాల్ రాజకీయ నాయకులు దేశం కంటే తమ సొంత లాభాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా గడిచేటువంటి 10 సంవత్సరాలలో ఎంతో మంది ప్రధానమంత్రులు మారినారు. ప్రధాని పీఠం ఎక్కిన ప్రతి ఒక్కరు కూడా తమ కుర్చీని కాపాడుకోవడానికే సరిపోయిందే తప్ప దేశంలో స్థిరమైనటువంటి వ్యవస్థలను ఎంత మాత్రం కూడా నిర్మించలేకపోయినారు. నాయకులు చేతకాని వాళ్ళుగా మారడంతో డ్రాగన్ దేశం అటువంటి చైనా తన BRI ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు అప్పులిచ్చి నేపాల్ ను తన అప్పుల వలలో బంధించేసింది. సరిగ్గా ఈ పాలనా వైఫల్యమే ఈ రోజు అక్కడ రక్తపాతం ఏర్లే పారడానికి కారణమైంది. అది ఎట్లా కూడా మీకు అర్థం ఏంటంటే చెప్తా. నేపాల్లో శ్రావణ మాసం సందర్భంగా బోలోబం కాంవడి యాత్రను భక్తులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. సున్సరి జిల్లాలోని దేవాన్గంజ్, హరినాగర, అలాగే కెప్టెన్ గంజ్ ప్రాంతాలకు చెందినటువంటి వేలాది మంది మన హిందూ భక్తులు సప్తకోశి నది నుంచి పవిత్ర జలాన్ని తీసుకొని సమీపంలోని శివాలయాలకు పాదయాత్రగా తీసుకొని పోతా ఉంటారు. యాత్రలో భాగంగా ఈ కాంవడియాలు కాషాయ జెండాలు పట్టుకోవడం, శివనామ స్మరణతో కూడినటువంటి భక్తి పాటలను లౌడ్ స్పీకర్లలో పెద్ద శబ్దంతో పెట్టడం అక్కడ ఆనవాయితీ. అంటే ఒక పండుగ వాతావరణంలో పోతారు. ఇప్పటికి కూడా అక్కడ మెజారిటీ ప్రజలు అంటే మన హిందువులే. అయితే దేవాన్గంజ్ మున్సిపాలిటీ పరిధిలోని బొటాహా, అలాగే హరినాగర ప్రాంతాలలో కొన్ని సున్నితమైన కూడళ్ల దగ్గర జెండాలు కట్టడం, అలాగే ఈ లౌడ్ స్పీకర్లను పెట్టడంతో స్థానిక ముస్లిం వర్గానికి చెందినటువంటి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. చూసారా, ఇది చిన్న వాగ్వాదంగా మొదలయ్యి ఇరు వర్గాలు కూడా కర్రలతోనూ రాళ్లతోనూ పరస్పరం ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే స్థాయికి అంతా కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక మాట, ఇప్పుడు ఈ కామెడియా యాత్ర అనేది ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. సరే, వాళ్ళు కాషాయ జెండాలు పట్టుకొని వాళ్ళంతా కూడా పాటలు పెట్టుకొని ఒక కోలాహలంగా ఒక పండగ వాతావరణంలో పోతా ఉంటారు. కానీ వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంది? రోజుకి 5 సార్లు ఆజాన్ పేరుతో చావ దొబ్బుతా ఉంటారు. పొద్దున్నే లేసినప్పటి నుంచి రాత్రి దాకా పొద్దుకే వరకు. మనమే మాట్లాడలా కదా, మనం ఎవరు వాళ్ళ మారి మనం అభ్యంతరాలు వ్యక్తం చేయలేదే. అరే, మా ఇంట్లో పెళ్లి ఉండదని కానీ, లేకపోతే మా ఇంట్లో ఫంక్షన్ ఉండదని కానీ, లేకపోతే మా ఇంట్లో సాగు ఉండదని కానీ, మా ఇంట్లో దినం ఉండదని కానీ, లేకపోతే ఇంకోటని మనం ఎప్పుడు ఎక్కడ అభ్యంతరాలు వ్యక్తం చేయలా కదా. మీరు ఎట్లా పెడతారా మారిగా, మేము పండగ చేసుకుంటాం కదా, ఈ రోజు మా పండగ కదా, లేకపోతే మా ఇంట్లో పెళ్లి కదా, లేకపోతే మరొకటి కదా అని చెప్పి మనం ఎప్పుడు వాళ్ళ ఆత్మ చెప్పలా. వాళ్ళ పాటికి వాళ్ళు సరే వాళ్ళ
మతం ప్రకారం వాళ్ళ ఆచారాల ప్రకారం వాళ్ళు పండుగలు చేసుకుంటున్నారు, పబ్బాలు చేసుకుంటున్నారు. సరే రోజుకి 5 మాటలు ఆజాన్ వినిపిస్తారు, లౌడ్ స్పీకర్లు పెట్టి మన చెవులు పోయేటట్టు ఈ మధ్య కాలంలో సైరన్లు కూడా పెడతారు. మనమేం మాట్లాడాలి, మరి వాళ్ళు ఎందుకు అభ్యంతరాలు చెప్తారు అంటాలే. ఈ గొడవంతా కూడా తీవ్రమైన తర్వాత అల్లరి ముఖలు స్థానిక మార్కెట్ లోని మెడికల్ షాపులు, అలాగే వ్యాపార సంస్థలు, అలాగే ఆ వీధిలో నిలబెట్టి ఉన్నటువంటి వాహనాలపైన దాడులు చేసి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. పెరిగినటువంటి హింసను అదుపు చేయడానికి పోలీసులు మొదటగా టీర్ గ్యాస్ ప్రయోగించా కూడా ఈ అల్లరి ముఖలు ఎక్కడా కూడా వెనక్కి తగ్గల. పరిస్థితి అంతా కూడా అదుపు తప్పడంతో పోలీసులు కాల్పులు జరిపినారు. చూడండి, ఆ కాల్పుల్లో ఓం ప్రకాష్ మెహతా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయినాడు. ఆ తర్వాత జరిగినటువంటి హింసలో జయప్రకాష్ మెహతా అలాగే గణేష్ యాదవ్ అనే వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయినారు. అలాగే ఈ అల్లరి మూకలో జరిపినటువంటి రాళ్ల దాడిలో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో సహా అనేక మంది భద్రతా సిబ్బంది కూడా తీవ్ర స్థాయిలో గాయాలైనాయి. తున్సరి జిల్లాలో మొదలైనటువంటి ఈ మత గొడవలను అధికారులు వెంటనే అదుపు చేయలేకపోయినారు. దీంతో అవి పక్కనే ఉన్నటువంటి మధ్యస్ ప్రావిన్స్ కు చాలా వేగంగా వ్యాపించినాయి. సున్సరి కామెడీ యాత్రికులపైన దాడులు జరిగాయనే వార్త ఈ సోషల్ మీడియా ద్వారాను, అలాగే ఈ లోకల్ గా ఈ వాట్సాప్ గ్రూపులన్నీ ఉంటాయి కదా, ఆ వాట్సాప్ గ్రూపుల ద్వారా క్షణాల్లోనే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకంతా కూడా పాకిపోయింది. దీంతో సిరాహా జిల్లాలోని గోల్ బజార్, ధనుషా జిల్లాలోని ధనుషా దాం ప్రాంతాల్లో హిందూ సంఘాలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టాయి. ఇంకా మన మీద దాడులు చేసి ఇప్పుడు చనిపోయింది కూడా 3 మనోళ్లే కదా, మనోళ్ళ కాల్చి చంపి అంతా చేస్తే ఇంక వాళ్ళు రోడ్లు ఎక్కడ హిందువులు, హిందూ సంఘాల ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రధాన రహదారులపైన నిరసనకారులు టైర్లు కాల్చి ఆందోళన చేపట్టినారు. పరిస్థితి అంతా కూడా మళ్ళీ అదుపు తప్పకుండా ఇరు వర్గాల మధ్య మరోసారి ఘర్షణలు చెలరేకుండా అధికారులు వెంటనే అప్రమత్తమైనారు. సప్తరి అలాగే పార్సా జిల్లాల వరకు అదనపు సాయుధ పోలీసు బలగాలతో పాటు నేపాల్ సైన్యాన్ని కూడా రంగంలోకి దించారు. ఎందుకంటే పరిస్థితి ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఆదివారం రాత్రి గొడవలు మొదలైనాయి. ఎప్పుడో ఆదివారం రాత్రి, సోమవారం నాటికే సున్సరిలో కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మొన్న గురువారం నాటికి ఆ మంటలు ఇతర ప్రావిన్సులు కూడా పాకిపోయినా నేపాల్ ప్రధాని మాత్రం నోరు విప్పల. ఇంకేం ప్రధాని అంటారు ఆయన గారిని. అప్పటికే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. సున్సరిలో మొదలైనటువంటి ఈ ఉద్రిక్తత ఒక మంటలాగా మారి దేశంలోని మరిన్ని ప్రాంతాలకు వేగంగా పాకిపోయింది. మార్చిలో పదవిలోకి వచ్చినప్పటి నుంచి మీడియా ముందుకు రానటువంటి ప్రధాని బాలేంద్ర షా 3 అమాయకుల ప్రాణాలు కోల్పోయే గానీ ఆయన నోరెప్పల. చూడండి ఆయన పాపం ఎంత బిజీగా ఉన్నాడు. ప్రధాని స్పందించే లోపే నేపాల్ అధ్యక్షుడైనటువంటి రామచంద్ర పౌడెల్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. మరోవైపు ప్రతిపక్ష నాయకులు కూడా పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. 4 రోజులంటే వినడానికి చిన్న సమయమే కావచ్చు, కానీ ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఆ 4 రోజుల మౌనం పరిస్థితిని మరింత దిగజార్చి చేసింది. అప్పటికే ఈ ఘర్షణ వాతావరణం అంతా కూడా మరిన్ని ప్రాంతాలకు పాకిపోయినాయి. ప్రభుత్వం స్పందించడంలో ఆలస్యం చేయడంతో పరిస్థితి పూర్తిగా చేయి దాటితే గాని ప్రభుత్వం కదలదు అనే భావన ప్రజల్లో బలంగా ఏర్పడిపోయింది. ప్రభుత్వం 4 రోజులు నిద్రపోయినట్టు వ్యవహరించడంతో ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం చెలరేగింది. దీంతో మృతుల కుటుంబాలు అలాగే హిందూ సంస్థలు పెద్ద ఎత్తున రోడ్డెక్కినాయి. ఈ ఘటనకు కారణమైన వాళ్ళను కఠినంగా శిక్షించాలని, అలాగే బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసినాయి. ఇప్పుడు ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపిస్తామని చెప్పేసి హామీ ఇస్తుంది. కానీ హామీలు ఇవ్వడం అనేది చాలా ఈజీ, వాటిని నిజంగా అమలు చేయడమే అసలు శిక్షణ పరీక్ష. నేను ఈ మాట ఎందుకంటానంటే సరిగ్గా సంవత్సరం ముందు ప్రభుత్వం కూలిపోవడానికి, పదుల సంఖ్యలో ప్రజలంతా కూడా ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం ఒకటే, ప్రభుత్వ విచారణలపైన ప్రజల్లో నమ్మకం అనేది పూర్తిగా పోవడం. ఈసారి కూడా విచారణ పేరుతో కాలయాపన చేస్తే ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి అనేది మరింతగా రగిలిపోతుంది. కర్ఫ్యూ పెట్టి పరిస్థితిని కొంతసేపు అదుపులోకి తీసుకురావచ్చు, కానీ అది గాయం పైన తాత్కాలికంగా కట్టుకట్టినట్టే తప్ప వ్యవస్థల్లో ఉన్నటువంటి అసలు లోపాలకు శాశ్వతమైన పరిష్కారం మాత్రం కాదు. కాబట్టి ఈ రోజు నేపాల్లో జరుగుతున్నటువంటి ఈ ఘటనలను కేవలం మతపరమైనటువంటి గొడవగా చూస్తే అసలు విషయం అయితే మిస్ అయినట్టే. ఏళ్ల తరబడి అక్కడ నాయకులంతా కూడా రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరచడం, పాలనను గాలికి వదిలేయడం వల్లే ఈ పరిస్థితి అంతా కూడా వచ్చింది. ఇది కేవలం మత ఘర్షణ మాత్రమే కాదు, పూర్తి ప్రభుత్వ వైఫల్యం కూడా. ఇప్పటికైనా నేపాల్ పాలకులు నిద్రలేచి వాస్తవాన్ని అంతా కూడా గుర్తించాలా. తమ పురాతన సనాతన సాంస్కృతిక మూలాలను గౌరవిస్తూనే బలహీనపడినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలను మళ్ళీ బలంగా నిలబెట్టాలా. లేదంటే ఈ రోజు కనిపిస్తున్నటువంటి మంటలు రేపు మొత్తం దేశాన్ని కుదిపేసేటటువంటి ఒక మహా సంక్షోభంగా మారతాయి. ఒకవైపు చైనా అప్పుల ఉచ్చులో చిక్కుకుని కుప్పగూలినటువంటి శ్రీలంక కంటే కూడా దారుణమైన పరిస్థితిని ఈ నేపాల్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అది అసలు విషయం. కానీ
చూడండి మన భారతదేశంలో హిందువుల పరిస్థితి ఎట్లున్నదో నేపాల్లో కూడా హిందువుల పరిస్థితి అట్లే ఉన్నది. ఇక్కడ మెజార్టీ ప్రజలు హిందువులే, అక్కడ కూడా మెజార్టీ ప్రజలు హిందువులే. కానీ హిందువులు అనేవాళ్ళు ఎక్కడున్నా కూడా మనమే తలంచుకొని మనమే తలొగ్గి మనమే 4 అడుగులు తగ్గి బతకాల్సి వచ్చాయి. పరిస్థితి మారినది. ఎందుకంటే దరిద్రపు కొట్టు సెక్యులరిజం అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి మన మీద రుద్దినారు కదా భారతదేశంలోనూ నేపాల్లోనా. ఆ వచ్చిన దరిద్రమే ఇదంతా కూడా. మన దేశం మత ప్రాతిపదికనే కాదు విడిపోయింది. పాకిస్తాన్ వచ్చేసి ఇస్లామిక్ దేశంగా, భారతదేశం హిందూ దేశంగా. మళ్ళీ ఏం చేశారు? సెక్యులరిజం అనే దరిద్రాన్ని తీసుకొచ్చి మన నెత్తిని పెట్టారు. ఇప్పుడేమో మనమే అడిగి మడిగి బతకాల్సి వచ్చాను. ఏం చేస్తాం? దౌర్భాగ్యం. ఎందుకంటే ప్రభుత్వాలు మారిగా ఉన్నాయి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.